నేను మీకు తెలియకుండా కొన్ని రిసోర్సెస్ కలెక్ట్ చేశాను, కాబట్టి మీరు ఏమనుకోకండి. ఇదిగోండి, ఇక్కడ విలేజ్ ఉంది, ముందే వచ్చానమాట. వచ్చి ఏం అవ్వట్లేదు అండి, మహా అయితే ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే వచ్చి గేమ్లోకి. మనకి 30 స్టాకులు కావాలనుకుంటా, ఇది చెస్ట్ నిండా కావాలి, ఒక స్మాల్ చెస్ట్ నిండా. ఓకే, ఇది అయిపోయింది. ఈ చెస్ట్ కూడా కొట్టేద్దాం. ఓకే, ఇంకా ఒక్క స్టాక్ కూడా పూర్తి అవ్వలేదు గైస్. ఇంకొకే ఒకటంటే ఒక్క స్టాక్ కూడా పూర్తి అవ్వాలి మనకు. ఈ చెక్క మనకు యూజ్ అవ్వదులేండి, మనకి ఇలాంటిదే చెక్క కావాలి. ఓకే, అయిపోయింది. ఇంకా 33 ఉంది. ఒక్కొక్క స్టాక్ తీసుకొని అక్కడ పెట్టేస్తాను. ఏంది 39, ఇంకొక స్టాక్ ఏమన్నా ఇంకా అంత ఫాస్ట్గా దీన్ని తీసేసుకోవాలి, వచ్చినంత వుడ్ దీని నుంచి. ఓకే, ఇప్పుడు ఎంత వుడ్ వచ్చింది చూద్దాం. ఒక స్టిక్ కూడా వచ్చిందండి మనకి. ఓకే, ఇంకా కొంచెం వుడ్ కొడితే చాలు మన స్టాక్ నిండిపోయింది. 1 స్టాక్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. చెప్పాలంటే 1 స్టాక్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. సాయంత్రం కూడా అయిపోవచ్చింది. దీనికోసం అనవసరంగా ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి చూపించుకోండి, ఇప్పుడు చూపిస్తున్నాం. సక్సెస్ఫుల్ ఒక స్టాక్ కంప్లీట్ అయిపోయింది. ముందే కలెక్ట్ చేశానని చెప్పాను కదా, అది కూడా కలుపుకొని ఒక స్టాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్క స్టాక్ అయిపోయింది చూడండి, ఇదిగోండి ఒక స్టాక్ అయిపోయింది. 4 ఎక్స్ట్రా బోనస్ కింద ఉంచుకుందాం. ఓకే, కాస్త టైం ఉంది కదా, ఈ శాప్లింగ్స్ నాటుదాం. నాటేస్తే కొంచెం 2-3 డేస్లో గేమ్లో 2-3 డేస్ ఉన్నప్పుడు మొత్తం పెరిగిపోయి చెట్లు పెరిగిపోతాయి. ఓకే, అంతవరకు మనం ప్రశాంతంగా వర్క్ ఉంటే సరిపోతుంది. హార్స్ అన్నది ఉంది కానీ హార్స్ని టైం చేసుకున్నానికి కావాల్సింది లేదు. హార్స్ని టైం చేసుకుంటే కావాల్సిన ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంతవరకు మనం ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ లోపల పెట్టేసుకుందాం. మనకు ఆకలి తిందాం కొంచెం. ఆకలి అవ్వలేదా? ఓకే, ఇంకా నైట్ అవ్వలేదా? ఓకే, నైట్ అయింది కదా, కానీ పడుకో. అది ఓకే గైస్, ఈ కౌన్ చంపితే లెదర్ వచ్చింది, చంపుదాం అంటారా? వచ్చేసారా? లెదర్ వచ్చేసింది, 2 లెదర్లు వచ్చేసింది. పంది నడితే బీఫ్ వచ్చింది కానీ పంది దేనికి పనికిరాదు, విషయం అందరూ తెలుసు. పందులు దేనికి పనికిరావు అనుకోరు. ఇప్పుడు ఈ స్టాక్ కూడా కంప్లీట్ చేసాం. కనీసం 60 ఇస్తే ఇంక 2 స్టాక్ కూడా కంప్లీట్ అవుతుంది. స్కిప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ మీకు స్కిప్ చేయడం నచ్చదు కదా. ఇంకెంత లాక్ చేయాల్సి వస్తుంది అన్న నాకైతే బద్ధకం గైస్, తెలుసా మీకు ఆ విషయం. బీఫ్ ఓకే, నీకు ఏ చెక్క దొరికితే ఆ చెక్క కొట్టేస్తాను. వచ్చినట్టుంది అనమాట.
ఓకే, ఇంకెంతసేపు పడుతుంది? సౌండ్ ఉందా? ఫుల్ పెడదాం. ఓకే, అయిపోయింది. ఇదిగోండి, ఇది పడుతుంది. దీన్ని పెట్టేద్దాం. ఓకే, ఇస్ దిస్ కేవ్ ఆర్ సంథింగ్? కేవ్లోకి మనం వెళ్ళకూడదు, మనంతా మనకే కేవ్ దూపని వెళ్ళాలి. వెళ్తే డైమండ్ దొరుకుతుంది అని అక్కడ కొంచెం దూస్తుంది అన్నట్టుంది, అందుకే కొంచెం అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎడ్జిస్లైన్స్ ఫాలో అవ్వలేం కాబట్టి అందుకే కూర్చున్నాను. ఒకవేళ పడిపోయామంటే చచ్చిపోయినట్టు. ఎవరు చూసారుగా. ఓకే, దీంతో అవుట్లైన్ చేసాను అనుకుంటున్నాను నేనైతే. ఒక స్టాక్ కంప్లీట్ చేశాను కదా. జాంబీ సౌండ్ చెప్పాను కదా గైస్, జాంబీ సౌండ్. నేనైతే పీసీలో పెట్టుకోలేదు, ఎందుకంటే పీసీలో పెట్టుకుంటే నీకు ఈజీ అంటారు, ఏది చదివి కానీ. నేను ఇది కూడా వాడుతున్నావా? ఈ మామూలుగా మన పని వాడుతున్నాను వాటికి చేయడానికి, వాటిని వాడుకుంటాను. యూజ్లోనే లేదు, అది కష్టపడి యూజ్లోనే లేదు గైస్. పనికి రాదు లేదు. ఓకే, మనం గోల్డ్ తెచ్చుకున్నామండి. 2 దొరుకుతాయి గోల్డ్ బ్లాక్స్. ముందర పెట్టేసి గోల్డ్ పడేసాను బయట. ముందర పెట్టేద్దాం. ఓకే, ఒక పికాక్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒక పికాక్స్ పికాక్స్ ఇది ఐరన్ పికాక్స్. చూసారా, పెరిగిపోయింది, చెట్లు పెరిగిపోయినాయి. నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారు ఏమన్నా. పెట్టేసాను చెప్పి మొత్తం చేపల కింద పడిపోతాను కదా, ఏదైనా మొత్తం ఫిల్టర్ అంటే పరిగెడదాం. ఇంకా చాలా టైం ఉంది రండి. సో వెళ్ళి గోల్డ్ తెచ్చుకున్నాను. కొంచెం చూసారు గోల్డ్ మీకు ఇక్కడ నుంచి బెల్లా కనిపిస్తుంది కదా, గోల్డ్. ఇక బ్రెడ్ ఉంది మర్చిపోయాను. తెలిసి ఇది కొంచెం స్పెషల్. ఇక్కడ పెట్టేద్దాం బ్లాక్స్. ఏమైనా లోపల పెడితే ఆ బ్లాక్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకో విషయం, అది వాటర్లో ఉంటే చాలా డేంజరస్. ఎందుకంటే వాటర్లో ఉంటే మనకి కింద నడుస్తుంది.
ఇంక వాటర్ తీసుకొని వచ్చాము. ఇంకొక ఓకే, ఇది చేసేస్తే ఇది దీనికి తీసేద్దాం. ఇది బ్లాక్ అయిపోతుంది, ఆగిపోదు. మన ఇంటికి టార్చర్ అంటే చేస్తుంది, ఇల్లు కాలిపోతున్నట్టు. వాళ్ళు వస్తుంది. ఓకే, ఇది షుగర్ కేన్ కూడా తీసుకుందాం. షుగర్ ట్యాప్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఒక్కసారి 8 వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఫైర్ స్టార్, 2 ఆక్సిడియన్, 2 ఇండియన్ స్టీల్. మీరు ఒకటి చూపిస్తాను గైస్, ఇండియన్ స్టీల్ అది చూద్దాం. మెయిన్ ఇది మంటల్లోనే ఉండదు సార్, లేదు నిప్పుల్లోనే పెరుగుతుంది అన్నమాట ఇది. అందుకే అది లావాలు కూడా అన్ని కనిపించింది మనకి. ఇప్పుడు పెట్టేసి ఇండియన్ స్టీల్తో ఎరుగుతాం. వాట్ ఇంకా అయిపోయింది. ఫైర్ మనకి బ్యాడ్ చూపిస్తుంది. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫైర్లో పెట్టేసుకున్నాం. చుట్టుపక్కల డబ్బా రాత్రి కూడా అయిపోతుంది. కొంచెం హెల్త్ పోయింది అంతే, త్వరగా బ్లడ్ తినేస్తే అయిపోతుంది. వచ్చేసి పక్కన చూసారా, బ్లడ్ కూడా అవసరం లేదు చూసారా. ఇంకా నైట్ రావలేదా, నేను వచ్చినా నిద్రపోయాను నిన్న. ఇప్పుడు నిద్రపోయాను. ఇలా డైరెక్ట్ అక్కడ శాంతం చీకటి పడక ముందే నిద్రపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వర్షాలు కూడా యాభైగా అయిపోతుంది. గ్రౌండ్ ఉంటుంది ఈ గ్రౌండ్
షీట్స్ని కవర్ అయితే డైరెక్ట్గా కుక్కుడు నీటి వరకు కుక్కులు వస్తుంది కుక్కుడు నీటి ఆడుకుంటూ ఆలోచిస్తూ ఇంకా జరగదు. ఓకే గైస్, ఇదైతే మనకి ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సింది, చేయాల్సిందని చెప్పట్లేదు. ఓకే, అంటిల్ దెన్ బాయ్ గైస్.